హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వీటీస్ కిచెన్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు: బెండకాయలు, ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, వంట నూనె, వేరుశనగపప్పు, 10 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 12 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు. తర్వాత మనము ఎండుమిర్చి, ధనియాలు, మెంతులని వితౌట్ ఆయిల్లో ప్యాన్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము బెండకాయ ఫ్రైకి ఫస్ట్ బెండకాయని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం వేయించుకున్నటువంటి ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, వెల్లుల్లి, కొబ్బరిని మనము గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనము ప్యాన్ నుంచి తీసి పక్కన పెట్టుకుంటున్నాము. అలాగే వేరుశనగ పప్పుల్ని కూడా అదే ప్యాన్లో నేను ఫ్రై చేసుకుంటున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము బెండకాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకున్నాము. కరివేపాకు యాడ్ చేసాను. నెక్స్ట్ ఫ్రై చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. తర్వాత మనము గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పొడిని మనము ఒక 2 నిమిషాలు బెండకాయ పోపులో ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పొడిని యాడ్ చేసుకుంటున్నాము. అవి 2 ఫ్రై అయ్యాక చివరిగా మనము ఫ్రై చేసుకున్నటువంటి వేరుశనగ పప్పుని యాడ్ చేసుకుంటున్నాము. ఇంతే అండి, చాలా సులభంగా మనము బెండకాయ ఫ్రై తయారు చేసుకోగలము. చూసారుగా, టేస్టీ అండ్ స్పైసీ బెండకాయ ఫ్రై తయారైపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.